ఎందుకంటే జాబ్స్ పోతాం అన్నది ఇప్పుడున్న మార్కెట్‌లో మనం చాలా చూస్తున్నాము. స్పెషల్లీ ఏఐ వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత సాఫ్ట్‌వేర్‌లో చాలా జాబులు పోతాం కూడా మనం చూస్తున్నాం. అసలు మొట్టమొదటిగా జాబ్ పోగానే ఇంపాక్ట్ పడేది ఒక సగటు మధ్యతరగతి వ్యక్తికి ఈఎంఐస్ కట్టకపోవటం. చాలా పానిక్ మోడ్‌కెళ్ళిపోతారు. చాలా ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు. చాలా ఇన్సల్ట్ ఫీల్ అవుతూ ఉంటారు. ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్‌లోకి ఆ టైంలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే నాగరాజు గారు, జాబ్ పోవటం నేరం కాదు. జాబ్ పోగొట్టుకుంటే అది తప్పు కాదు, నేరం కాదు. రైట్? రిసెషన్‌లో కంపెనీ తట్టుకోలేక కొన్ని వేల, లక్షల జాబులు తీసేస్తది. అది నేరం కాదు. ఈఎంఐ లేట్‌గా కడతం కూడా నేరం కాదు. ఈఎంఐ డిలే చేసి లేట్‌గా కడతం కూడా నేరం కాదు. ఈ పాయింట్స్ మీకు తెలియక చిన్న చిన్న తప్పులు మీరు చేస్తూ ఉంటారు. సార్ ఎవరైనా సరే మినిమమ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఫీల్ అవుతారు సార్, నో డౌట్. సో ఎలా దీన్ని హ్యాండిల్ చేయాలి? చాలా బాగా అడిగారు. నేను ఏమంటున్నా అంటే కలెక్షన్ మీకు జాబ్ పోయింది, కలెక్షన్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. మీరు ఇలా ఫోన్లు ఎత్తకుండా అలా చేయకుండా నా సజెషన్ ఏంటి అంటే ఫస్ట్ మీరు ఫోన్లు ఎత్తండి. ఫోన్లు ఎత్తి మీ టోన్, మీ వాయిస్‌లో ధైర్యంతో మాట్లాడండి. ఎప్పుడైనా కూడా అవతల వాడు మనం భయపడితే మనల్ని ఇంకా భయపడిస్తారు. వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈజ్ బీ కాన్ఫిడెంట్. సెల్ఫ్ కాన్ఫిడెంట్‌గా ఉండండి. పానిక్ అయిపోయి భయపడిపోకండి. మీరేం తప్పు చేయలేదు. మీ జాబ్ పోయింది. మీరు కట్టలేకపోతున్నారు. ఇదే విషయం ఫోన్‌లో కలెక్షన్ వాళ్ళకి చెప్పండి అంటున్నాను నేను. నా జాబ్ ఇప్పుడు పోయింది. నేను కట్టలేనప్పుడు నాకు కొంచెం సమయం కావాలి అని స్ట్రాంగ్‌గా, ఫర్మ్‌గా మంచి వాయిస్ మాడ్యులేషన్‌లో చెప్పండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు.